స్కానింగ్ ఏంటి అంటే రిజల్ట్స్ ఎందుకు అనౌన్స్ చేయలేదు బికాస్ ఆఫ్ ఎడిక్స్. ఎడిక్స్ గురించి ఒక కాలేజ్ ఐడియా రాలేదని పెండింగ్ పెట్టారు. 4th సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ మనం ఎడిక్స్ కోర్స్ రన్ చేసాం. 4th సెమిస్టర్ కి ఎడిక్స్ కోర్స్ ఏంటంటే యాడ్ ఆన్ కోర్స్ అనమాట. సెమిస్టర్ లో పేపర్స్ ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఎడిక్స్ కోర్స్ అని యాడ్ ఆన్ కోర్స్ లో మెన్షన్ చేసాం. సో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేదు. యాడ్ ఆన్ కోర్స్ అంటే దాంట్లో క్రెడిట్స్ ఉంటాయి, నాట్ మ్యాండేటరీ, ఆప్షనల్ అనమాట. యాడ్ ఆన్ కోర్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఎవరైతే 4th సెమిస్టర్ ఎడిక్స్ కోర్స్ సర్టిఫికేట్ చేస్తారో వాళ్ళ సర్టిఫికేట్ ఏమొస్తుందంటే యాడ్ ఆన్ కోర్స్ కింద ఈ కోర్స్ కంప్లీట్ అయినట్టు 2 క్రెడిట్స్ వస్తాయి. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు, చేసింటే వస్తుంది, చేయకపోతే రాదు. యాడ్ ఆన్ కోర్స్ కింద 4th సెమ్ రిజల్ట్స్ వచ్చినాక ఇంకా సెకండ్ సెమిస్టర్ కన్సిడర్ చేసుకుంటే కంపల్సరీ స్కిల్ కోర్సెస్ 2 ఉండాలి. ఒకటి వచ్చి మార్కెటింగ్ ఏదో తీసుకున్నాం, సెకండ్ వచ్చి డిజిటల్ లిటరసీ అని పెట్టుకున్నాం. సో యాడ్ ఆన్ కోర్స్ యాడ్ చేసేకపోతే ఆటోమేటిక్ డిజిటల్ లిటరసీ పక్కన పెట్టేసి ఇది యాడ్ ఆన్ చేసుకున్నాం. సో ఈవెన్ ఎగ్జామ్ ఫీజు కట్టించుకునేటప్పుడు హాల్ టికెట్ లో కూడా వీళ్ళకి కోర్స్ సెలెక్ట్ చేశారు. యూఐస్ చైర్మన్స్ బేస్ చేసుకొని ఏ గ్రూప్ వాళ్ళు ఏ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలని దాన్ని డిసైడ్ చేసింది. దాన్ని బట్టి మనం హాల్ టికెట్ అప్లై చేసేటప్పుడు సెకండ్ సెమిస్టర్ హాల్ టికెట్ లో కూడా మెన్షన్ చేస్తాం. ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు సెకండ్ సెమ్ వాళ్ళకి ఒక కోర్స్ వెళ్ళి 4th సెమిస్టర్ కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఉందంటే ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు స్టేట్మెంట్ పంపిస్తున్నాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి వచ్చి బీకామ్ కి ఏం పెట్టాం, ఎక్సెల్ ఫర్ బిగినర్స్ పెట్టాము. బిఎస్సీ వాళ్ళకి వచ్చి C++ పెట్టాము, సి లాంగ్వేజ్ ఆఫ్ C++. సో ఇప్పుడు వాళ్ళ హాల్ టికెట్ లో కూడా సేమ్ కోర్స్ ప్రింట్ అయింది. బట్ కోర్స్ అనేది ప్రాబ్లం అయింది. బిఎస్సీ వాళ్ళకి C++ ప్రోగ్రామ్స్ అనేవి రన్ కావట్లేదు. ఎడెక్స్ కోర్స్ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఐడియా లేకపోతే ప్రాబ్లం అనేది C++ ఎవరు చేయలేదు. కానీ BY చైర్మన్ డిజైన్ చేసిన కోర్స్ ఏంటంటే C++. బట్ వీళ్ళు చేసింది ఏంటి, ఎక్సెల్ ఫర్ బిగినర్స్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే హాల్ టికెట్ లో ఒకటి ప్రింట్ అయింది సబ్జెక్ట్ ఎడెక్స్ కోర్స్. బట్ వీళ్ళు చేసింది ఒకటి, మనమంతా ఒక లిస్ట్ గ్యాదర్ చేసుకుని ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి పంపించారు. ఒక ప్రిన్సిపల్ లెటర్ ప్యాడ్ టైప్ చేసి సో కోర్స్ వీళ్ళకి చూస్ చేసుకున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దే ఆర్ డన్ దిస్ కోర్స్ అని పెట్టేసి లిస్ట్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ లో కూడా 2 క్రెడిట్స్ వస్తాయి. ఇది ఎవరికి పాస్ అయిన వాళ్ళు. సో అప్రాక్సిమేట్లీ మన ఓవరాల్ వైవి యూనివర్సిటీ సెకండ్ సెమిస్టర్ 4th సెమిస్టర్ తీసుకుంటే 17,000 మెంబర్స్ అప్లై చేశారు. రైట్. సో ఎన్రోల్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో కంప్లీట్ చేసుకున్న ఓన్లీ 3,000 మెంబర్స్, 3,000 మంది మాత్రమే సక్సెస్ఫుల్ గా కంప్లీట్. మిగతా వాళ్ళంతా కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకొంతమంది ఫెయిల్ అయ్యారు. కోర్స్ ఎన్రోల్మెంట్ ఎగ్జామ్ రాసి 70% క్రెడిట్ స్కోర్స్ రాకపోతే ఏమవుతుంటే ఫెయిల్ అనిపిస్తుంది. సో వాళ్ళ పరిస్థితి అని ప్రాబ్లం. అంతమందిని ఫెయిల్ చేయలేరు కదా. మన స్టూడెంట్స్ 9,000 దాకా ఉన్నారు. 9,000 లో 3,000 పాస్ అయింది. రైట్. రిమైనింగ్ 60% దాకా ఫెయిల్. సో వీళ్ళందరూ 1 year గ్యాప్ వస్తారు కాబట్టి వీళ్ళకి అన్ని కాలేజెస్ మాట్లాడి ఒక డెసిషన్కి వచ్చారు. ఏంటంటే 20 days టైం ఇస్తారు. 20 days. ఈ 20 days లో వీళ్ళు ఎడెక్స్ కంప్లీట్ చేసుకుంటే సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ లో ఈ ఎడెక్స్ కోర్స్ 2 క్రెడిట్స్ ఇచ్చేస్తారు. సెకండ్ సొల్యూషన్ ఏంటంటే ఎవరైతే కంప్లీట్ చేయలేదో సో 20 days తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఏది, డిజిటల్ లిటరసీ. మనం ఏదైతే డ్రాప్ చేస్తున్నాం పేపర్ 2 పేపర్స్ తీసుకోవాలి, స్కిల్ పేపర్స్ ఆల్రెడీ ఒకటి రిటర్న్ చేస్తారు. ఆ పేపర్ కాకుండా అనదర్ పేపర్ మనం ఏం చేయాలి, క్లాసెస్ చెప్పి 1 or 2 weeks 2 units అయ్యి స్కిల్ కోర్సెస్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఓన్లీ 2 units ఉన్నాయి. ఆ 2 units మనం క్లాసెస్ చెప్పేసి ఎగ్జామ్ ఫీజు కట్టించుకొని మళ్ళీ ఆ ఒక్క పేపర్ మాత్రం మళ్ళీ ఎగ్జామ్ ఎక్స్టర్నల్ రాయించాలి. సో ఎగ్జామ్ పెట్టించి కరెక్షన్ చేయించి సెకండ్ సెమిస్టర్ మళ్ళీ ఏం చేయాలి, 2 క్రెడిట్స్ అసైన్ చేసి రిజల్ట్స్ అనుకోవాలి. ఇది సెకండ్ ప్రాసెస్. నా సెషన్ ఏంటంటే 20 days ఒక టైం ఉంది, 1 hour లేదా 2 hours కూర్చుంటే సర్టిఫికేట్ ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక కోర్స్. సో ఎవరైతే ఇంతవరకు ఫెయిల్ అయిన ఉన్నారు ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, సర్టిఫికేట్ రావాలి. సర్టిఫికేట్ పెండింగ్ వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ పిలిపించేసి మనం రాయాలి. స్కిల్ కోర్సెస్ డిజిటల్ లిటరసీ మన కాలేజ్ లో తీసుకొని డ్రాప్ చేశాం. సో డిజిటల్ లిటరసీ థియరీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి. మళ్ళీ వాడు ఏం చేయాలి, ఎగ్జామ్ థియరీ రాయాలి, కరెక్షన్ చేయాలి, మార్క్స్ యాడ్ చేస్తే రిజల్ట్. ఇది మీరు స్టూడెంట్స్ కి కన్వే చేయాలి ఇన్ఫర్మేషన్. ఇది ఫస్ట్ వన్ ఏంటి, పేమెంట్ వస్తా. సో పేమెంట్ వస్తే మనకు ఆల్టర్నేట్ ఏం లేదు, కంపల్సరీ ఏం చేయాలా, న్యూ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, హాల్ టికెట్ నంబర్, కోర్స్ ఏ కోర్స్ ఎన్రోల్మెంట్ చేస్తున్నాం, వాళ్ళ క్లాస్మేట్స్ ఏం చేయాలి, ఎక్సెల్ ఫర్ బిగినర్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ కరెక్ట్ గా తీసుకుని మనకు సబ్మిట్ చేసిన లేదా పిల్లలు మా దగ్గర పంపించిన. సెకండ్, మీరు లేరు ఆబ్సెన్స్ ఉన్నప్పుడు, మీరు అబ్సెంట్ ఆఫ్ నుంచి లేరు మా దగ్గర పంపించండి. మీరు ఉన్నప్పుడు డీటెయిల్ గా స్పెల్లింగ్ మిస్టేక్
ఎందుకంటే అక్కడ మాన్యువల్ గా 0 అని రాస్తారు. మేము టైప్ చేసేటప్పుడు అది ఓనా జీరోనా కన్ఫ్యూషన్ అన్నమాట. రైట్, ఆ 0 కూడా ఓ అనుకోండి క్యాలిక్యులేటర్ పెట్టాం అనుకోండి వాటి మెయిల్ రాదు. మీరేమి ఇచ్చారంటారు, మేము అక్కడ మాక్సిమం రాంగ్ మెయిల్ పోదు అన్నమాట. సో అలాంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్ గా, లేకపోతే ల్యాబ్ లో పంపించిన చంద్ర తీసుకుంటారు డీటెయిల్స్. సో అతను ముందరే తీసుకుంది ప్రెసెన్స్ ఆఫ్ స్టూడెంట్ విల్ టేక్ ద ఈమెయిల్ ఐడీస్. ప్రాబ్లం లేకుండా ఈమెయిల్ ఐడి ఒకటే కరెక్ట్ గా ఉండాలి. మిగతా ఉన్నా పర్లేదు, అటు ఇటు ఉన్నా ఏం కాదు. కంపల్సరీ అప్రూవ్ ఎన్రోల్, మళ్ళీ కొత్త డీటెయిల్స్ తీసుకొని పంపించుకోవాలి. సెకండ్ ఎర్రర్ 404 ఎర్రర్. 404 అంటే మనకు enterprise@edx.com అని మనకు వచ్చేసింది మెయిల్. ఎన్రోల్మెంట్ కు క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకు 404 ఎర్రర్. సో వీళ్ళకి సొల్యూషన్స్ ఏంటంటే ఓల్డ్ డీటెయిల్స్ మనకు మెయిల్ ఏదైతే వచ్చిందో, చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. నా మెయిల్ కి వచ్చింది, ఇక్కడ మెయిల్ ఓపెన్ చేశాను. మెయిల్ ఓపెన్ చేసానికి ఇన్బాక్స్ పెట్టాను. దాంట్లో ఎక్కువ జంక్ ఫైల్స్ అన్నట్టు ఇంపార్టెంట్ క్లిక్ చేసి సర్చ్ బాక్స్ కూడా ఎడెక్స్ అని టైప్ చేయండి. ఎడెక్స్ అని టైప్ చేయండి. సో ఎడెక్స్ నుంచి వచ్చిన మెయిల్స్ అన్ని లిస్టెడ్ గా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే చేసినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ కార్డ్ చూడండి కనిపిస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఎడెక్స్ సపోర్ట్ టీమ్ యువర్ ఎడెక్స్ లైసెన్స్ ఈస్ పెండింగ్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇలా వస్తుంది, యాక్సెప్ట్ ఇన్విటేషన్. యాక్సెప్ట్ ఇన్విటేషన్, క్లిక్ ఆన్ యాక్సెప్ట్ ఇన్విటేషన్. ఇక్కడ URL చూడండి, enterprise.edx.org ఇలా రావాలి. ఇలా వస్తేనే ఫ్రీ లైసెన్స్. సో మనం ఎవరికైతే 404 ఎర్రర్ వచ్చిందో చేయండి. సో ఇన్బాక్స్ లోకి వెళ్ళేసి ఒకసారి క్లిక్ చేయాలి. ఇన్విటేషన్ క్లిక్ చేస్తే ఎంటర్ప్రైజ్ వచ్చిందా లేదా, వచ్చింటే సో ఇట్ ఈస్ ఏ జెన్యూన్ మెయిల్, యూనివర్సిటీ నుంచి వచ్చిన మెయిల్. ఈ మెయిల్ డీటెయిల్స్ మళ్ళీ రీసెండ్ చేయాలి. కొత్త వద్దు. 404 ఎర్రర్ వచ్చిన ఎన్రోల్మెంట్ ఆల్రెడీ అఫీషియల్ గా వచ్చి పెండింగ్ ఉన్న వాళ్ళ ఈమెయిల్ ఐడి, పాత ఈమెయిల్ ఐడీస్ ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేశారు, మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలంటే అమౌంట్ పే చేయాలి. వాళ్ళ ప్రాబ్లం ఇవ్వరు. ఆల్రెడీ క్రియేట్ చేసిన ఐడీస్ మళ్ళీ రెన్యువల్ చేస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇక్కడ 404 ఎర్రర్ కి రెన్యువల్ అన్నమాట. సో ఆల్రెడీ క్రియేట్ చేసాం అకౌంట్, ప్రాబ్లం 404 వచ్చిందంటే రివ్యూ చేస్తారు. సో మన స్టూడెంట్ కార్డ్ గ్యాదర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, 404 ఎర్రర్, అఫీషియల్ గా మెయిల్ వచ్చింది, ఎన్రోల్మెంట్ కూడా ప్రాబ్లం ఉంది, ఈ మెయిల్ ఐడి కలెక్ట్ చేసుకోవాలి. కొంచెం చెక్ చేయడం, వాటి మెయిల్ ఓపెన్ చేయడం, ఎడిక్స్ కొట్టడం, ఎన్రోల్మెంట్ వచ్చిందా, ఎంటర్ప్రైజ్ వచ్చిందా, ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. వాళ్ళకి ఫాస్ట్ గా రెన్యూ అవుతుంది. సో పేమెంట్ వచ్చిన వాళ్ళకి కొత్త తీసుకోవడమే. ఇంతవరకు ఎన్రోల్మెంటే చేసుకోవాలి, వాళ్ళు కూడా కొత్త డీటెయిల్స్ న్యూ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. ఇది ప్రాసెస్. రైట్. సో ఎవరికి 404. సో ఇలా లాగిన్ అయిన తర్వాత ఆల్రెడీ తెలుస్తుంది మనకి. ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్తే మన డీటెయిల్స్ అని కనిపిస్తాయి. ఏంటి రిమైనింగ్ డీటెయిల్స్ ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కోర్సెస్ లోకి వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ నేను ఎన్రోల్మెంట్ అయ్యాను. ఓపెన్ చేసుకుని ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేయాలి. కంప్లీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కోర్స్ ప్రోగ్రెస్ తెలుసు ఆల్రెడీ. ప్రోగ్రెస్ క్లిక్ మనకు తెలిసిపోతుంది. సో దీంట్లో ఏం డౌట్ లేదు. లాగిన్ ఎడిక్స్ లాగిన్ అయ్యి లోపల ఎలా ప్రోగ్రెస్ చూడాలి, స్టేటస్ ఎలా చూడాలి. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సో ఎవరైతే 404 ఎర్రర్ వచ్చారో వాళ్ళ మెయిల్ ఐడీస్ కరెక్ట్ కనెక్ట్ సపరేట్ చేయాలి. న్యూ వేరు, పేమెంట్ వచ్చే ఎర్రర్ వేరు, 404 ఎర్రర్ వచ్చిన డీటెయిల్స్ వేరు. కోర్స్ క్లోజ్డ్ ఆల్రెడీ తెలిసింది ఇన్స్టాలేషన్. ఆల్రెడీ వాళ్ళకు కోర్స్ క్లోజ్ అయిపోతే ఏం చేసుకుంటారు, న్యూ కోర్స్ ఎన్రోల్మెంట్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేయడం. ఆ ఎర్రర్ వస్తే నార్మల్ మన హ్యాండ్ లో ఉంటుంది కాబట్టి రిజాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఎన్రోల్ అండ్ ఫెయిల్. ఎన్రోల్ అండ్ కోర్స్ ఎన్రోల్మెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు 40% 50% వచ్చింటారు గ్రేడ్స్, ఆటోమేటిక్ ఫెయిల్ స్టూడెంట్. వీడి పరిస్థితి ఏంటి, రైట్. సో ఈమెయిల్ ఐడి మళ్ళీ మార్చాలా, పాత మెయిల్ ఐడి వద్దు, కొత్త ఈమెయిల్ ఐడి మార్చేసి మళ్ళీ డీటెయిల్స్ అని గ్యాదర్ చేసుకొని ఫ్రెష్ గా చేసుకోవాలి. పాత ఈమెయిల్ ఐడి కోసం ఆల్రెడీ ఫెయిల్ అయితే ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ దాన్ని రీన్యూ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. సో కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసి మళ్ళీ డీటెయిల్స్. ఇప్పుడు 3 కేటగిరీస్ డివైడ్ చేస్తాం. 404 ఎర్రర్స్ ఏం చేసుకుంటాం, నార్మల్ గా